7th class biology textbook page number 116. 7th class biology textbook page number 116. 11th lesson జీవులలో శ్వాసక్రియ. గాలి లోపలికి పీల్చి బయటికి వదలటాన్ని శ్వాసించటం అంటాం. గాలిని మన శరీరం లోపలికి పీల్చి బయటికి వదలటాన్ని శ్వాసించటం అంటాం. గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని, వెలుపలికి లేదా బయటికి విడవడాన్ని నిశ్వాసం అని అంటాం. గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని, వెలుపలికి లేదా బయటికి విడవడాన్ని నిశ్వాసం అని అంటాం. ఒక నిమిషంలో ఎన్నిసార్లైతే గాలిని లోపలికి పీల్చి వెలుపలికి వదిలిపెడతామో దాన్ని శ్వాస రేటు అంటారు. ఒక నిమిషంలో ఎన్నిసార్లైతే గాలిని లోపలికి పీల్చి వెలుపలికి వదిలిపెడతామో దాన్ని శ్వాస రేటు అంటారు. వ్యాయామం, పరిగెత్తడం లాంటి పనులు శ్వాసించే రేటు పైన ప్రభావాన్ని చూపుతాయి. వ్యాయామం, పరిగెత్తడం లాంటి పనులు శ్వాసించే రేటు పైన ప్రభావాన్ని చూపుతాయి. మనం పీల్చే గాలి కంటే వదిలిన గాలి వెచ్చగా ఉంటుంది. మన ముక్కు, నోటి నుండి వదిలిపెట్టిన గాలిలో తేమ కంటే ఎక్కువగా ఉంటుంది. మనం ముక్కు, నోటి నుండి వదిలిపెట్టిన గాలిలో తేమ కంటే ఎక్కువగా ఉంటుంది. మనం నిరంతరం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం. వదిలే గాలి వెచ్చగా ఉండటంతో పాటు కొంచెం తేమను కలిగి ఉంటుంది. గాలిని పీల్చినప్పుడు, వదిలినప్పుడు మన శరీరం గాలిలో ఉండే ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ని బయటికి వదులుతుంది. గాలిని పీల్చినప్పుడు, వదిలినప్పుడు మన శరీరం గాలిలో ఉండే ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ని బయటికి వదులుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఆవిష్కరణ గాలిలో ఏం ఉంటుందో తెలుసుకోవటానికి ప్రయత్నించిన మొట్టమొదటి శాస్త్రవేత్త వాన్ హెల్మెంట్. గాలిలో ఏం ఉంటుందో తెలుసుకోవటానికి ప్రయత్నించిన మొట్టమొదటి శాస్త్రవేత్త వాన్ హెల్మెంట్. ఈయన బొగ్గును మండించటం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. వాన్ హెల్మెంట్ బొగ్గును మండించటం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. కావున బొగ్గును మండించినప్పుడు మనకు కనబడని ఏదో పదార్థం ఏర్పడటం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని చెప్పాడు. కావున బొగ్గును మండించినప్పుడు మనకు కనపడని ఏదో పదార్థం ఏర్పడటం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని చెప్పాడు. 1756వ సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ అనే శాస్త్రవేత్త ఈ వాయువు గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు. 1756వ సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ అనే శాస్త్రవేత్త ఈ వాయువు గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు. సున్నపురాయిని వేడి చేసినప్పుడు లేదా సున్నపురాయిని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని గుర్తించాడు. సున్నపురాయిని వేడి చేసినప్పుడు లేదా సున్నపురాయిని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని జోసెఫ్ బ్లాక్ గుర్తించాడు. దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు. ఈ వాయువు ధర్మాలను అధ్యయనం చేశాడు. ఈ స్థిరమైన గాలి అనే వాయువు యొక్క ధర్మాలను అధ్యయనం చేశాడు. ఈ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుందని గుర్తించాడు. జోసెఫ్ బ్లాక్ సున్నపు నీటి గుండా వాయువును పంపినప్పుడు సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుందని గుర్తించాడు. దీన్ని ప్రస్తుతం మనం కార్బన్ డయాక్సైడ్ అని పిలుస్తున్నాం.
జోసెఫ్ బ్లాక్ పేరు పెట్టిన ఈ స్థిరమైన గాలి అనే వాయువును ప్రస్తుతం మనం కార్బన్ డయాక్సైడ్ అని పిలుస్తున్నాం. ఆక్సిజన్ ఆవిష్కరణ కార్బన్ డయాక్సైడ్ను కనుగొన్న తర్వాత దాదాపుగా 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు. కార్బన్ డయాక్సైడ్ను కనుగొన్న తర్వాత దాదాపుగా 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు. జోసెఫ్ ప్రీస్ట్లే అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు, పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు. జోసెఫ్ ప్రీస్ట్లే అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు, పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకంలో జోసెఫ్ ప్రీస్ట్లే మొక్కలు విడుదల చేసే వాయువు మరియు జంతువులు పీల్చే వాయువు ఒకటేనని తొలిసారిగా నిరూపించాడు. వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు, పరిశీలనలు అనే పుస్తకంలో జోసెఫ్ ప్రీస్ట్లే మొక్కలు విడుదల చేసే వాయువు మరియు జంతువులు పీల్చే వాయువు ఒకటేనని తొలిసారిగా నిరూపించాడు. కావున ఒక మూసి ఉన్న సీసాలో వెలుగుతున్న కొవ్వొత్తి మరియు పుదీనా కొమ్మను ఉంచినప్పుడు కొవ్వొత్తి ఎక్కువసేపు వెలగటాన్ని గుర్తించాడు. జోసెఫ్ ప్రీస్ట్లే ప్రయోగంలో ఒక మూసి ఉన్న సీసాలో వెలుగుతున్న కొవ్వొత్తిని మరియు పుదీనా కొమ్మను ఉంచినప్పుడు కొవ్వొత్తి ఎక్కువసేపు వెలగటాన్ని గుర్తించాడు. కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిపోయిన వాయువు పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతోందని గుర్తించాడు. కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిపోయిన వాయువు పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతోందని గుర్తించాడు. జోసెఫ్ ప్రీస్ట్లే తన అనుభవాలను లావోజర్కు చెప్పాడు. లేవోజర్కు చెప్పాడు. వాతావరణంలోని వాయువుల మీద లేవోజర్ అనేక రకాల ప్రయోగాలు చేశాడు. ప్రీస్ట్లే గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లేవోజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అణుఘటకాన్ని లేదా వాయువును తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. ప్రీస్ట్లే గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లేవోజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అణుఘటకాన్ని లేదా వాయువును తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. దానికి లేవోజర్ ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. ఆక్సిజన్కి పేరు పెట్టింది లేవోజర్. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం. ఆక్సిజన్ అన్ని రకాల ఆమ్లాలలో ఉంటుందని లేవోజర్ నమ్మకం. అనేక పరిశోధనల తర్వాత గాలి వివిధ రకాల వాయువుల మిశ్రమమని, గాలిలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్తో పాటు వివిధ రకాల వాయువులు ఉంటాయని తెలుసుకున్నాం. అనేక పరిశోధనల తర్వాత గాలి వివిధ రకాల వాయువుల మిశ్రమమని, గాలిలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్తో పాటు వివిధ రకాల వాయువులు ఉంటాయని తెలుసుకున్నాం. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మాత్రమే కాకుండా మిగిలిన వాయువులు కూడా ఉంటాయి. మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాకుండా మిగిలిన వాయువులు కూడా ఉంటాయి.